చొప్పున సృష్టించబడ్డాం. మనము దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాం. దేవుడు ఏ పోలికలు ఉంటాడంటే, గల్తీలకు రాసిన పత్రిక చూస్తే 5వ అధ్యాయంలో దేవుడు ఏ స్వభావాన్ని ధరించుకున్నాడంటే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ 9 ఆత్మఫలాలు యేసు ప్రభువులు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తును పోలిన ఆ నవీన స్వభావములు మనం ధరించుకోవాలి. మంచి వాసన అంటే ఏంటంటే, మన బుద్ధి వికసించింది అనుకోండి, అందంగా ఉందనుకో, వెలుగుగా ఉందనుకోండి, మనం మంచోళ్ళు మన అందరూ గుర్తిరిగారు అనుకోండి, ఇంకా మనం సువాసన కొడుతున్నట్లే. పువ్వులు ఉంటాయండి, పువ్వులు పూస్తూ ఉంటాయి. కొన్ని పువ్వులు వాసన కొడితే కొన్ని పువ్వులు వాసన కొట్టవు. మనం ఆ ప్రాంతంలో అలాగే వెళ్తుంటే పరిమళ వాసన, మంచి వాసన వస్తుంది. ఈ తోటలో పలానా పువ్వు ఉందని మనం చెప్పకూడదా? చెప్పొచ్చు. ఎలా వెళ్ళిపోతుంటే చెప్పాలంటే ఒక చెంపెంగి పువ్వు ఉంటుంది. ఆ చెంపెంగి తోటను పక్క నుంచి వెళ్ళండి, మీరు ఎక్కడున్నా సరే వాసన మనకు తగిలినప్పుడు ఈ తోటలో చెంపెంగి పువ్వు ఉందని మనం చెప్పవచ్చు. గులాబీ పువ్వులు ఉన్నాయనుకుంటే పక్క నుంచి వెళ్తారు, గులాబీ వాసన తగులుతుంది. కొన్ని పువ్వులు అందంగా ఉంటాయి కానీ వాసన రావు, గొడ్డు పువ్వుల్లాగా ఉంటాయి, చూడటానికి అందంగానే కనిపిస్తాయి. మన జీవితాలు కూడా అందంగా గొడ్డు పువ్వుల్లాగా ఉండి వాసన లేని జీవితం జీవిస్తుంటే, మంచి వాసన లేని జీవితం, వికాసం లేని జీవితం జీవిస్తుంటే మనల్ని ఎవరు కూడా దగ్గర చేర్చుకోదండి. ఎక్కడి నుంచి అయితే సువాసన వస్తుందో ఆ సువాసన కలిగిన చెట్టు దగ్గరికి ఇలా పువ్వులు కోసుకు చక్కగా కోసినవాడు ఆనందిస్తాడు కదా, అలాగే మనం కూడా వికాసం వచ్చేద్దాం, ఆత్మలో వికాసం వచ్చేద్దాం, ఆత్మ చేత వెలిగించబడాలి, మన బుద్ధి మార్చబడాలి. దేవుడు ధరించుకున్న 9 ఆత్మ ఫలాలు మనం ధరించుకోలే. నవీన స్వభావం అది, పాత బుద్ధులు మనకు వద్దండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము,